ఇంతకు ముందు చెప్పిన భగవద్గీత శ్లోకం 258లో కోరికల్ని కంట్రోల్ చేసుకోవాలి అని తెలుసుకున్నాం. కానీ ఏం చేస్తే మనం వాటిని ప్రాపర్ గా కంట్రోల్ చేసుకోగలం? విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. జనరల్ గా మనం ఇంద్రియార్థాల వల్ల రకరకాల అలవాట్లకు గురవుతాం. ఎక్కువగా తినడం గానీ, తాగడం, స్మోకింగ్ ఇలాంటి వాటికి. ఎప్పుడైతే మనం వాటిని కంట్రోల్ చేయాలనుకుంటామో ఏదో ఒకలాగా తినడం మానేస్తాం లేదా తాగడం ఆపేస్తాం. కానీ మైండ్ లో వాటి మీద ఉండే క్రేవింగ్స్ అలానే ఉంటాయి. నోటినంటే తినకుండా తాగకుండా కంట్రోల్ చేస్తున్నావు, కానీ మనసుని ఎలా కంట్రోల్ చేస్తావు? దానికి ఒక్కటే మార్గం, ఈ లెవెల్ ఆఫ్ థింకింగ్ నుంచి నీ మైండ్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్ళాలి. అది కేవలం నువ్వు స్ట్రాంగ్ గా ఆ భగవంతుడి పాదాలను పట్టుకున్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. ఎగ్జాంపుల్, మనం చిన్నప్పుడు బొమ్మలతో ఆడుకుంటాం. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చాక ఇంకా బొమ్మలు వదిలేస్తాం. అంటే మన మెచ్యూరిటీ లెవెల్ బొమ్మని దాటి వెళ్ళింది. సేమ్ అలాగే